I think everyone joined. Okay. Good morning to everyone. My name is S.N. Sujata. I'm working as a functional English and life skill trainer in APSRW Schools and College, Chittoor. Hi everyone. How are you all? Fine? Yeah. So yesterday we have discussed about the topic. నిన్న ఏం డిస్కస్ చేసాం మనము? What is the importance of English in the society? కదా నిన్న ఏం నేర్చుకున్నాము? ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఏంటి, సొసైటీలో ఎలా యూజ్ అవుతుంది, సో ఇంగ్లీష్ నేర్చుకోవడం వల్ల ఎలాంటి కమ్యూనికేషన్స్ పెరుగుతుంది, సో వీ హ్యావ్ టు గెట్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీపుల్ కదా, మనకు ఇతరుల వేరే మనుషులతో రిలేషన్షిప్ పెరుగుతుంది అనమాట. వీ హ్యావ్ టు గెట్ ద డిఫరెంట్ relationship. Okay, yes. So listening and hearing, what is the importance of listening skills and hearing? We have already discussed. Okay, listening shows the person's alert and they have to respond. Okay, yeah. What is the importance of English in media అని కొన్ని మనం ఛానల్స్ అన్ని నేర్చుకున్నామట. సో let us recap the topic, then we'll go to today's topic, right? Yeah. Listening to news in English. Why we have to listen news in English? ఇంగ్లీష్ లో మనం ఎందుకు న్యూస్ ని వినాలి, దీని వల్ల మనకు ఉపయోగాలు ఏంటి? సో వీ హ్యావ్ టు లెర్న్ ద న్యూ వొకాబులరీ. నిన్న నేర్చుకున్నాం కదా, కొత్త కొత్త పదాలని నేర్చుకుంటాము. మనకు మన యొక్క స్లాంగ్ కూడా చేంజ్ అవుతుంది. వీ హ్యావ్ టు ఫైండ్ ద ఫ్రేజెస్, సెంటెన్సెస్, న్యూ sentences. Learn the importance of listening to news in English is help to selecting appropriate media, watching relevant topic, grasping the pronunciation. మన యొక్క ప్రొనౌన్సియేషన్ కూడా మారుతుంది, ఏ వర్డ్ ఎలా ప్రొనౌన్స్ చేయాలి అనేది కూడా మనము తెలుసుకుంటాం అన్నమాట. సో వీ హ్యావ్ టు ప్రాక్టీస్ ద వొకాబులరీ ఆల్సో. సో our communication skills also will be improves, right? News channel will give students good IQ power కదా. స్టూడెంట్స్ ఎక్కువగా ఇంగ్లీష్ న్యూస్ చదువుతున్నా, వింటూ ఉన్నా కొత్త కొత్త పదాలు అనేది మనకు తెలుస్తుంది, స్పెల్లింగ్స్ అండ్ వొకాబులరీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఈవెన్ స్కూల్స్ లో కూడా ఫ్రీగా మనకు న్యూస్ పేపర్స్ ఇస్తూ ఉంటారనమాట. లైబ్రరీస్ లో కానీ క్లాస్ రూమ్స్ లో కూడా ఫ్రీగా తెచ్చి ఇస్తూ ఉంటారు. ఎందుకంటే స్టూడెంట్స్ కొత్త కొత్త పదాలు నేర్చుకుంటారు, దాంతో సాఫ్ట్ న్యూస్ అండ్ హాట్ న్యూస్ ఉంటుందని చెప్పుకున్నాము. సో కొంతమంది నాకు అసైన్మెంట్స్ కూడా పంపించారు, వెరీ గుడ్ స్టూడెంట్స్, అండ్ దే హ్యావ్ సెండ్ ద పేపర్ క్లిప్స్, కటింగ్స్ కూడా పంపించారనమాట, వెరీ వెరీ గుడ్. అండ్ దీనివల్ల మనకి ఏం ఇంప్రూవ్ అవుతుంది? న్యూస్ ఛానల్ విల్ గివ్ స్టూడెంట్స్ గుడ్ ఐక్యూ విచ్ దే కెన్ యూజ్ ఇన్ క్విజెస్ కదా. ప్రతిరోజు మనం న్యూస్ పేపర్ చదువుంటే మన నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. సో వచ్చే న్యూసెస్ మనకు ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి కూడా యూజ్ అవుతుంది, రైట్? మనం ఏదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నాం, అప్ టు డేట్ కరెంట్ అఫైర్స్ ఆల్సో విల్ బి యూస్ఫుల్ వైల్ రీడింగ్ ద న్యూస్ పేపర్. అండ్ డిబేట్స్ అండ్ యాప్టిట్యూడ్ టెస్ట్, మనకు కాలేజెస్ లో ఏదైనా ఆబ్జెక్టివ్ టెస్ట్, యాప్టిట్యూడ్ టెస్ట్ ఉంటుంది కదా, వీటికి కూడా మనం ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చదవడం వల్ల చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అనమాట. హెల్ప్ ఇన్ ఎవ్రీడే కాన్వర్జేషన్ వైల్ స్పీకింగ్. ప్రతిరోజు మనం ఏ భాష యూజ్ చేస్తాము? తెలుగు కదా. వాట్ ఈస్ యువర్ మదర్ టంగ్, యూ హ్యావ్ టు యూజ్ దోస్ వర్డ్స్ కదా. ఎక్కువగా అలాంటి పదాలే మనం ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటాం. సో మనం ఇంగ్లీష్ మాట్లాడడం అనేది చాలా తక్కువ. వైల్ వీఆర్ వర్కింగ్ వీ హ్యావ్ టు యూజ్ ఇంగ్లీష్ కదా. మనం ఎక్కడ వర్క్ చేస్తాము? స్కూల్స్ లో, కాలేజెస్ లో కొంచెం యూజ్ చేస్తాం. సో వీ షుడ్ నాట్ యూజ్ కంటిన్యూస్లీ ఇంగ్లీష్. సో వెన్ వీ హ్యావ్ టు యూజ్ కంటిన్యూలీ ఇంగ్లీష్, వీ హ్యావ్ టు స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ, ఫ్లో. ఓకే, మనం కంటిన్యూగా ఇంగ్లీష్ చదవడము, మాట్లాడడము, ప్రొనౌన్సియేషన్ నేర్చుకోవడం వల్ల మనకి గ్రాస్పింగ్ పవర్ అనేది పెరుగుతుంది, నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. వితౌట్ సీయింగ్ వీ కెన్ సే ద టాపిక్. మన మాట్లాడుతూ ఉంటేనే ఏ ఒక్క టాపిక్స్ అన్నా ఆటోమేటిక్ గా ఇంగ్లీష్ లో మనకు వస్తుంది అనమాట. వీ హ్యావ్ టు ప్రాక్టీస్ మోర్.
So you have to practice. I have already informed that self introduction. Everyone should take one self introduction video and send to me in the WhatsApp group. Okay, మీరు ఏం చేయాలంటే మీ యొక్క సెల్ఫీ వీడియో తీసుకోండి. మీరు మామూలుగా ఏదేదో వీడియోస్ చేస్తుంటారు కదా ఇప్పుడు పిల్లలు. సో మీకు చాలా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఈ టిక్ టాక్స్ ఇవన్నీ కూడా చాలా ఐడియా ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే దాన్ని ఎడ్యుకేషన్ లో యూజ్ చేయండి. ఓకే, ష్యూర్. మీరేం చేయాలంటే నాకు రేపు క్లాస్లో మీరు ఫస్ట్ మిర్రర్ ముందర మాట్లాడండి. మీ యొక్క ఇంట్రడక్షన్. గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్. మై నేమ్ ఈస్ ఎస్ఎన్ సుజాత. ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఏ ఇంగ్లీష్ అండ్ లైఫ్ స్కిల్ ట్రైనర్. నేను వర్క్ చేస్తున్నాను కాబట్టి నా డీటెయిల్స్ చెప్తాను. యు ఆర్ స్టూడెంట్. యు హ్యావ్ టు సే యువర్ నేమ్ అండ్ విచ్ క్లాస్ ఆర్ యు స్టడీయింగ్ and which college you are studying, your parents name, which you are from which village, and what is your hobby and what is your goal in your life. సో ఇవన్నీ కూడా మీరు తయారు చేయండి. ఓకే, సో మీకు నేను ఒక మోడల్ వీడియో పంపిస్తాను వాట్సాప్ గ్రూప్ లో. సో మీరు దాన్ని చూసి నా వీడియోనే పంపిస్తాను అనమాట. మీరు కూడా మీ యొక్క ఫేస్ ని మీ మిర్రర్ ముందర పెట్టి మాట్లాడుకోండి ఒకసారి, జస్ట్ రిహార్సల్స్. సో మనము ఇంకా ఫోన్ లో చాలా ఆప్షన్స్ ఉంది, ఎన్నిసార్లన్నా రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేస్తారంటే ఫోన్ లో మీ యొక్క సెల్ఫీ వీడియో తీసి నాకు పోస్ట్ చేయాలి. సో నేను ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తాను నెక్స్ట్ క్లాస్ లో. ఓకే, యా, టైప్ ఇన్ ద చాట్ బాక్స్. ఎవ్రీవన్ షుడ్ పార్టిసిపేట్. ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి కంపల్సరీ మంచి ప్రైజెస్ కూడా ఉంటుందన్నమాట. ఓకే, యూ విల్ గెట్ గుడ్ అప్రిషియేషన్, రైట్? యా, I think Telugu, not Telugu Nanna, English. So this is communicative English class. No, you have to prepare in English. English lo tayar cheyalanamata. What, Jagadish? Ready? Jagadish, Kalyani, okay? Yes. Simple words. మన గురించి మనము సింపుల్ గా ఇంగ్లీష్ లో చెప్పడం అన్నమాట సెల్ఫ్ ఇంట్రడక్షన్ అనేది. సో నేను ఫస్ట్ క్లాసెస్ లో చెప్పాను మీకు సెల్ఫ్ ఇంట్రడక్షన్. ఇంకో రోజు నేను ఆ యొక్క ఫార్మేట్ అనేది మీకు పంపిస్తాను, లేదంటే ఈ క్లాస్ అయిపోయే లోపల నేను జస్ట్ ఫార్మేట్ ఇస్తాను. యూ హ్యావ్ టు స్క్రీన్ షాట్ అండ్ ప్రిపేర్ ఇట్. ఐ విల్ సెండ్ ఏ మోడల్ వీడియో. సో యూ హ్యావ్ టు లర్న్ అండ్ సే. ఎస్, యా. English is very, very important language. It is spoken in worldwide. It's a global language అని తెలుసుకున్నాం అనమాట. సో మనకు మీడియాలో ఎలా ఉపయోగపడుతుంది, ఇంగ్లీష్ న్యూస్ వినడం వల్ల మన వొకాబులరీ పెరుగుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు గెట్ ద ఐక్యూ, నాలెడ్జ్, ఎవ్రీథింగ్, రైట్? ఎస్. సో టుడేస్ టాపిక్ వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్. Why we have to watch news in English? ఇంతకు లిజనింగ్ నేర్చుకున్నాం. లిజనింగ్ వల్ల ఏమేం పెరుగుతుంది? we have to concentrate the topic, we have to be alert అనేది కూడా మనం నేర్చుకున్నాము నిన్న క్లాస్ లో. లిజనింగ్ వల్ల ఇంపార్టెన్స్ ఏమి? ప్రతి ఒక్కరు వింటారు, జస్ట్ విని వదిలేస్తారు. లిజనింగ్ అనేది అలా కాదనమాట. యూ హ్యావ్ టు రెస్పాండ్. సో ఇఫ్ ద సెండర్ ఈస్ సేయింగ్ సంథింగ్, ద స్పీకర్ ఈస్ సేయింగ్ సంథింగ్, యూ హ్యావ్ టు ఆన్సర్. ఓకే, అప్పుడు మీరు అలర్ట్ గా ఉంటేనే కదా ఆన్సర్ చెప్తారు కదా. మీరు వింటూ ఉంటేనే కదా, కాన్సన్ట్రేషన్ చేసి వింటూ ఉంటేనే నాకు రెస్పాండ్ అవుతారు. సో ఇక్కడ కమ్యూనికేషన్ ప్రాసెస్ అనేది పర్ఫెక్ట్ గా జరుగుతుంది. యూ హ్యావ్ టు ఇంప్రూవ్ ద కమ్యూనికేషన్ స్కిల్ టు, రైట్? ఎస్. సో టుడే యూ హ్యావ్ టు లర్న్ ఇంపార్టెంట్ ఆఫ్ ఇంగ్లీష్ అట్ వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్. ఎస్, లెట్ us go to the topic. Anyone can read news in English now? ఎవరైనా న్యూస్ చదవగలరా? రెడీ? న్యూస్ చదవడం వచ్చా? తెలుగులో చదువుతారా మీరు? Who knows to read the news? Yes, ma'am. Vijay Kumar, are you ready to read any news? నేను ఇక్కడ క్లిప్స్ చూపిస్తాను, మీరు చదవగలరా? Yeah, I will read first. Okay. Yes. Good morning. This is Sujata and today's headlines. PM says 2 made in India vaccines are cost effective and 4 others vaccines are pipeline.
India aims to achieve vaccination for 30 crore people in the next few months, says Prime Minister. Prime Minister to address a valedictory function of Second National Youth Parliament Festival today. Center advises states to enhance surveillance for avian influenza in view of more confirmed cases from various states. Indian Navy to coordinate the largest coastal defense exercise sea, Visit 21. So, nation celebrates birth anniversary of Vivekananda Swami. Today, Prakash Javadkar released the MEE of 146 national parks and wildlife sanctuaries. ISRO to adapt 100 Atal tinkering labs across country to promote education. PM Modi expresses grief over demise of profession Shashikumar cheats. International news. So now I have read national news and now going to read the international. WHO team to arrive in China on January 14 to investigate origins of COVID-19. Thank you. So I will show some clip. Will you able to read the news? Chadavalra? Shall you? Can you try, Nana? Anyone? Who is ready to read the news? Yes. You have to type, I am ready, ma'am. No. Someone typed no. Yes. So three participants raised the hand. Yeah. I have to show some news clips. You have to read it, right? Wait a moment. Ready? Who is ready, Nana? Lakshmi. Vasavi Lakshmi. Very good. Yeah. I will show some clips. You have to wait a minute. Yes. Chadavutara? Who is ready? Vasavi Lakshmi, you said I am ready. Yeah. On your video, then read. Here it is. Who will ready to read? ఇక్కడ ఉంది చూడండి మా సైడ్ లో స్టార్ట్ ఇండియా న్యూస్ హూ ఇస్ డూయింగ్ లైక్ దిస్ ఇక్కడ సైడ్ లో ఉంది చూడండి వాసవి లక్ష్మి యా అన్మ్యూట్ చేసుకొని చదువుమా వీడియో ఆన్ చేసుకో మే ఐ ఆడిబుల్ ఎస్ వీడియో ఆన్ చేసుకొని చదవండి ఓకే రెడీ ఇక్కడ పిఎం మోడీ టు అడ్రస్ సెకండ్ నేషనల్ యూత్ పార్లమెంట్ ఫెస్టివల్ టుడే అని ఉంది కదా అది చదవాలి going to read the are you ready Yes, ma'am. Yeah come on read nana ఇక్కడ ఉంది కదా ఇండియా న్యూస్ వరల్డ్ న్యూస్ సైడ్ లో ఇక్కడ నుంచి స్టార్ట్ చేయి start say your name and you have to start reading Good morning, ma'am. My name is Vasavi Lakshmi. I'm studying inter first year, Delhi. Tira Jals shares 3,600 names of vaccines. NDMC goes door to door to enroll ancestors. Relief in accident cases has driving is not always rusty. Up to Okay. speed work
starts on Delhi ports of the RRTS. PM Modi to address second National Fourth Parliament Festival today. IMA argues members to get vaccinated voluntarily as proof of status of vaccines. PM Modi lays foundation of self-students India. Om Birla. World News. China plans future HK crackdown after mass arrest. How to home dragged and beat police at the capital. Malaysian king declares state of emergency of flight virus. Thanks to one and all. ఎవరైనా చదువుతారా? మీరు న్యూస్ చదవడం అనేది నేర్చుకోవాలి. ఈ టాపిక్ లో మొత్తం అదే ఉంటది. సో దిస్ ఈజ్ యాక్టివిటీ. ఎవ్రీవన్ హ్యాస్ టు పార్టిసిపేట్, రైట్? మీరు పార్టిసిపేట్ చేస్తేనే టాపిక్ అనేది బాగుంటుంది. యూ కేమ్ టు లెర్న్ ఇంగ్లీష్, రైట్? హూ ఈస్ రెడీ, నాన్న? Yes. So you have to say your name and yeah. Again, Vasavi Lakshmi. You have done, no? Danush. Aruna, are you ready? Aruna and someone said, Chadutara? Yeah. Shall I display the news? Very old and familiar news channel. సో మనం నిన్న తెలుసుకున్నాం కదా ఆల్ ఇండియా రేడియో గురించి. ఎస్. సో ఇక్కడ చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దిస్ ఈజ్ ఆల్ ఇండియా రేడియో. ఓకే. ఎస్. ఇక్కడ ఉంది చూడండి, టాప్ హెడ్ లైన్స్ అని. పిఎం సేస్ టు మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ ఆర్ కాస్ట్ ఎఫెక్టివ్. ఇందాక నేను చదివాను తెలుసా, దట్ ఈజ్ ఆల్ ఇండియా న్యూస్ అన్నమాట. సో ఇక్కడ నేషనల్ న్యూస్ ఉంది, ఇంటర్నేషనల్, స్టేట్, బిజినెస్, స్పోర్ట్స్, రీజనల్. సో దిస్ ఈస్ లైవ్ న్యూస్. ఓకే. ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, విత్ ఇన్ సెకండ్స్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది విత్ పిక్చర్స్. కనిపిస్తుందా? అక్కడ ఏ విషయము మన ప్రపంచంలో ఏ మూలలో ఏ జరిగినా కూడా లైవ్ అన్నమాట, అప్ టు డేట్. ఓకే. సెకండ్స్ కి అప్డేట్ అవుతూ ఉంటుంది. దట్ ఈస్ ఆల్ ఇండియా రేడియో న్యూస్. సో ఎనీవన్ కెన్ రీడ్ దిస్ వన్. ఓన్లీ 5 sentences are there. Yeah, come on, start. Don't waste the time, Nana. Yes. Soundarya, are you ready? ఎవరో ఒకరు ఫాస్ట్ గా. అందరూ హ్యాండ్స్ రైజ్ చేస్తున్నారు, ఒకరైనా రావాలి కదా. అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్ చేసి చదవండి. ఇక్కడ ఉంది కదా టాప్ హెడ్ లైన్స్ అని. ఎస్. You have to unmute and say the answer. Who is going to read the news? ఎవరు ఇప్పుడు న్యూస్ చదువుతారు? అరుణ, ఆర్ యూ రెడీ? అరుణ, అన్మ్యూట్ చేసుకొని చదువునన్నా. ఎస్. Yes. Very good. Read. My name is Aruna, madam. I am studying in inter second year. Okay. Start. Top headlines. PM says to
says to made in India vaccines are cost effective and 4 other vaccines are in pipeline. India aims to achieve vaccination for 30 crore people in the next 5 months, says Prime Minister. Prime Minister to address valedictory function of Second National Youth Parliament Festival today. Center advises states to enhance surveillance for avian influenza in view of more confirmed cases from various states. Thank you, ma'am. గమనించడం offline. Indian Navy to coordinate. Okay. Yeah, fine. బాగా చదివావు కానీ యూ హ్యావ్ టు లెర్న్ ద స్పెల్లింగ్స్ ప్రొనౌన్సియేషన్ కొంచెం డిఫరెంట్ Good morning, madam. సో ఇఫ్ యూ ప్రాక్టీస్ యా గుడ్ మార్నింగ్ హూస్ దిస్ యా సే యువర్ నేమ్ who is speaking you have to say your name and college name right మీ పేరు కాలేజ్ నేమ్ చెప్పండి నెక్స్ట్ న్యూస్ చదవండి who is speaking who will be speaking next ఎవరు చదువుతారమ్మా న్యూస్ స్టేట్ న్యూస్ పెట్టనా యా so this is our state news different states are there so here also we have to select the state ఇప్పుడు మనకు ఇది లైవ్ అన్నమాట ఆల్ ఇండియా రేడియో లైవ్ ఇక్కడ పిక్ ఉంది చూడండి లైవ్ స్ట్రీమింగ్ ఆల్ ఇండియా రేడియో లైవ్ స్ట్రీమింగ్ మనం నిన్న చూసాం కదా ఇక్కడ సో ఇదే అన్నమాట సో ఇక్కడ కోవిడ్ గురించి కూడా న్యూస్ ఉంది ఎవరు చదువుతారు నేషనల్ న్యూస్ హూ విల్ రీడ్ హూ ఇస్ రెడీ ప్లీజ్ రెస్పాండ్ చిల్డ్రన్ ఎవరైనా ఒకరు చదవండి Yes, ma'am, we are ready to read, ma'am. Yeah. Good morning, ma'am. I am Amulya. I am studying second year CEC in JJC Kanchicherla. Now I am reading the newspaper, ma'am. Country's COVID-19 recovery rate reaches 96.43%. The country's COVID. Good morning, madam. Yes, continue. Hello. Good morning, ma'am. The country's COVID-19 recovery rate has reached 96.43%, as more than 16,000 COVID patients recovered during the last 24 hours. The total Good morning, number of madam. My name is Vamshi. Continue. The total number of recoveries has gone up to over 1,92,000. The health ministry said the actual case load currently comprises only 2.13% of the total positive cases. Presently, the total number of active cases in the country is around 2,22,000. During the Yes. past 24 hours, 16,311 new cases were reported, taking the total number of positive cases in the country to over 1.4 lakh. 16,000. The ministry said currently India's case fatality rate is at 1.44, but during the last 24 hours,
161 deaths were reported, taking the toll to 1,51,160. Yeah. According to the Indian Council of Medical Research, more than 6,59,000 tests were conducted 24 hours. The total number of samples tested so far has crossed 8 crore samples. Thank you, ma'am. Yeah, very good, Nana. You have read very well, but you have to increase your voice. Okay, voice is very low. Otherwise, your pronunciation, everything is Good very, morning, very madam. good. Yeah, good morning. Who is speaking? Yeah, shall I keep My name is Vamshi, international? madam. I am Government Junior College of Medishwaram. Very good. You want to read? Yes, madam. I am. Yeah, start, Nana. So here I kept international news. ఇప్పుడు international news just headlines చదివితే చాలు. Okay? Yes, madam. ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది కదా నాన్న, ఆ యొక్క హెడ్లైన్స్ మాత్రం చదువు. ఓకే, అందులో ఉన్న ఆర్టికల్ India- అవసరం లేదు, జస్ట్ హెడ్. యా, స్టార్ట్. Okay. India at UNS expressed the serious concern over the security situations in Lake Guard region in Southwest Africa. Acting US Homeland Security Secretary Hulf resigns from his post. Suspension of US Trump's Twitter account in problematic angle mark. China's new hotspots of COVID-19 surge. ఎస్. సునీల్ చదువు. WHO turns to arrive in China on January 14 to investigate the origin of COVID-19. Yes. And Bangladesh to country on focus at 51 International Film Festival of India. Indian Army returns China's PLA soldiers appreciated on January 8. Yes. Black boxes of the crashed Indonesia airplane in located. Prime Minister. వెళ్దాం. చదివిన న్యూస్ అర్థమైందా? హ్యావ్ యూ గాట్ ఎనీ ఐడియా ఎందుకు న్యూస్ చదివామని? సో ఏదైనా Yes, డిఫరెంట్ madam. వొకాబులరీ వచ్చిందా? యా, ఇందాక చదివావు కదమ్మా, నీ పేరేంటి? Vamshi, madam. విచ్ కాలేజ్? From Eleshwaram College, madam. East Godavari. డిస్ట్రిక్ట్ ఏ డిస్ట్రిక్ట్ Godavari అనేది? district, madam. యా, ఎక్సలెంట్. East Godavari, బాగా madam. చదివావు, ఎక్సలెంట్. సో బాగా చదివావు, ప్రొనౌన్సియేషన్ కూడా కరెక్ట్ అన్నమాట. సో యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ఎవ్రీ డే. ఎస్, Yes, madam. రోజు ప్రాక్టీస్ చేస్తుంటే ఇంకా బాగుంటది నీ స్లాంగ్, రైట్? వెరీ గుడ్. సో యా, సో ఇప్పుడు న్యూస్ ఎందుకు చదువుతాము అనేది చూద్దాము. To know the knowledge is about the activity. world and the present situations in country, madam. Yes, everything we have to know. So watching news or listening news in English is very important. So it improves the IQ, right? ఇందాక చెప్పాం కదా. ఇప్పుడు అందరూ మ్యూట్ చేసుకోవచ్చమ్మా. యూ హ్యావ్ టు మ్యూట్. జస్ట్ కనిపిస్తుందా స్క్రీన్?
సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం కనిపిస్తోంది? అందరూ పిల్లలు న్యూస్ వింటున్నారు, రైట్? అందరు ఏం చేస్తున్నారు? ఇక్కడ టీవీ చూస్తున్నారు అనమాట. టీవీలో న్యూస్ అనేది చూస్తూ ఉన్నారు పిల్లలు. సో వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్. ఇంగ్లీష్ లో న్యూస్ చూడడం వల్ల బెనిఫిట్స్ ఏమని ఇందాక మనం నేర్చుకున్నాం. ఎస్, యా. సో మనము ఇంగ్లీష్ లో న్యూస్ చూడడం వల్ల మనకు కొన్ని విజువల్ గా మనం చూస్తే, మనం చదవడానికన్నా విజువలైజేషన్ లో చూసినప్పుడు మనకు ఎలా ఉంటుంది చూడండి. కన్స్ట్రక్టెడ్ అండ్ రీకాల్డ్. విజువల్ కన్స్ట్రక్ట్ మేడ్ ఆఫ్ ఇమేజ్. మనం ఏదైతే కళ్ళ ముందర చూస్తామో ఆ ఇమేజ్ అనేది ఏమవుతుంది, మనకు బ్రెయిన్ లో స్టోర్ అయిపోతుంది. సో మనము ఎప్పుడైతే న్యూస్ చదువుతామో దానికన్నా చూస్తాం కదా, చూసేటప్పుడు డిఫరెన్స్ ఉంటుంది కదా. వినడానికి చూడడానికి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనం విన్నప్పుడు కొంచెం వరకే గుర్తు పెట్టుకుంటాము, కానీ చూసినప్పుడు ఆ యొక్క ఇన్సిడెంట్ ని మన యొక్క బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటాం అన్నమాట. విజువల్ కన్స్ట్రక్ట్ మేడ్ ఆఫ్ ఇమేజ్. ఆ ఇమేజ్ అనేది మనం కళ్ళతో చూసినప్పుడు దాన్ని మనం అలాగే బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటాము. ఆడిటరీ కన్స్ట్రక్ట్ మేడ్ ఆఫ్ సౌండ్స్. విన్నప్పుడు ఆ సౌండ్స్ అంతా ఏమవుతుంది, ఆ సౌండ్స్ మన యొక్క చెవులో నుంచి మన బ్రెయిన్ కి సప్లై అవుతుంది అనమాట. కానీ కినెస్థెటిక్ ఫీలింగ్స్ అండ్ టేస్ట్ స్మెల్స్ అన్నమాట. 3 ఉంటుంది. ఆ కళ్ళల్లో ఏమేమి, ఆ యొక్క చూసినప్పుడు ఆ ఇమేజ్ గుర్తుంటుంది, విన్నప్పుడు కూడా మనకేమవుతుందంటే ఆ యొక్క సౌండ్స్ అంతా కూడా రిసీవ్ చేసుకుంటుంది. కానీ ఆ యొక్క ఫీలింగ్, టేస్ట్, స్మెల్ అనేది కూడా మనకు ఇమీడియట్ గా గ్రాస్పింగ్ అయిపోతుంది. సో ఇది ఎప్పుడు జస్ట్ విన్నప్పుడు. కానీ విజువల్ రీకాల్, దాని తర్వాత ఏమవుతుంది, ఫస్ట్ మనం చూస్తాము, వింటాము, కొన్ని ఇలా ఉంటుంది అనేసి ఊహించుకుంటాము, రైట్? దాని తర్వాత ఇమేజెస్ ఫ్రమ్ మెమరీ. మనకు ఒక ఇన్సిడెంట్ చూసినప్పుడు ఇది మనకు ఎక్కడో జరిగింది, ఈ ఇన్సిడెంట్ ఈ మధ్యలో ఎక్కడో జరిగింది అన్నది రీకాల్ చేసుకుంటాం, రైట్? అంతే కదా. సో నెక్స్ట్ ఆడిటరీ రీకాల్ రిమెంబర్డ్ సౌండ్స్. ఆడిటరీ, ఆ సౌండ్స్ నంతా కూడా మనకు అలా జరిగినప్పుడు ఆ యొక్క సౌండ్స్ ని కూడా మనం రీకాల్ చేసుకుంటాము. అండ్ డిజిటల్ సెల్ఫ్ టాక్ ఇంటర్నల్ డైలాగ్స్ అన్నమాట. ఆఫ్టర్ రిసీవింగ్ షేప్స్, ఫిగర్స్, లైన్స్ త్రూ ఐస్ and higher brain is start to function to form perception planning that is made of images. ఆ యొక్క పిక్చర్స్ ద్వారా మనము బ్రెయిన్ లో స్టోర్ చేసుకుంటాము. అందుకే మనం టీవీ చూసేటప్పుడు చాలా ఇంట్రెస్ట్ గా ఫీల్ అవుతాం కదా. ఒక మూవీ గానీ ఏదైనా మన కళ్ళతో చూస్తున్నప్పుడు వీ హ్యావ్ టు ఇన్వాల్వ్ టోటలీ. మన బాడీ, మన మైండ్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ ఉంటుంది, ఆ చూడడంలోనే ఉంటుంది అనమాట. అంతే కదా. కళ్ళలో చూస్తాము, ఆ సౌండ్స్ ని వింటాము, దాన్నంతా బ్రెయిన్ లోకి స్టోర్ చేసుకుంటాము. సో మనం ఏదైనా మూవీ గానీ ఏదైనా ఇన్సిడెంట్ చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క కాన్సన్ట్రేషన్, ఇంట్రెస్ట్ అన్నీ ఉంటుంది. సో విన్నప్పుడు ఎంత ఉంటుంది, ఒక 50% ఉంటుంది. కానీ చూసిన తర్వాత ఇన్సిడెంట్ ని అది 100% మన బ్రెయిన్ లోకి స్టోర్ అవుతుంది. సో కొన్ని రోజుల తర్వాత ఆ యొక్క ఇన్సిడెంట్ ని మనం మర్చిపోతాం కదా. మర్చిపోయిన తర్వాత మనం ఎప్పుడు రీకాల్ చేసుకుంటాము, ఆ ఇన్సిడెంట్ ఈ డేట్ లో ఈ సంవత్సరంలో జరిగింది అన్నప్పుడు వీ హ్యావ్ టు గో బ్యాక్ టు అవర్ మెమరీకి వెళ్ళి ఆ యొక్క ఇమాజినరీని మనము ఫీల్ అవుతాం అన్నమాట. సో ఆ రోజు ఇలా జరిగింది, ఇలా మనము చేసాము అనేది మళ్ళీ రీకాల్ చేసుకుంటామంట. సో దట్ ఈస్ విజువలైజేషన్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అందుకే మనము చూసేటప్పుడు మనకి బాగా కళ్ళకి అద్దుకున్నట్టు మనకి ఏమవుతుంది, మెమరీలోకి స్టోర్ అయిపోతుంది. ఎస్, సి హియర్ షార్ట్ టర్మ్ మెమరీ, లాంగ్ టర్మ్ మెమరీ ఉంది కదా మనకి. హౌ టీవీ ఎన్హాన్సెస్ లాంగ్ టర్మ్ మెమరీ. మన బ్రెయిన్ లో 2 పార్ట్స్ ఉంటుంది కదా, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ అనేది ఉంటుంది. ఏది మనకి ఎక్కువగా ఉపయోగపడుతుందని తెలుసా? సో సైన్స్ స్టూడెంట్స్ అంటే మీకు చాలా బాగా టీచ్ చేసి ఉంటారు మీ కాలేజెస్ లో, స్కూల్స్ లో కదా. ఏ పక్క మనం రిసీవ్ చేసుకుంటుంది, ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అనేది కూడా మనకు తెలుసు అన్నమాట. సో ఏదైనా కూడా మెమరీ నుంచి మనం రీకాల్ చేసుకోవచ్చు. అది మనం మర్చిపోతే కూడా మెమరీ నుంచి ఒక్కసారి వచ్చిందంటే మళ్ళీ రీకాల్ అవుతుంది అనమాట. ఫస్ట్ ఏమవుతుంది, మనం కళ్ళల్లో చూసినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్, ఆ యొక్క ఎన్వైరన్మెంట్ అన్ని మనము వెంటనే సెన్సరీ మెమరీలోకి తీసుకుంటుంది అనమాట.
సో మళ్ళీ ఇది ట్రాన్స్ఫర్ అవుతుంది షార్ట్ మెమరీకి, షార్ట్ టర్మ్ మెమరీకి తీసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ చేసుకొని రిట్రైవ్ చేసుకొని లాంగ్ టర్మ్ మెమరీకి అందిస్తుంది. మళ్ళీ మనం ఎప్పుడైతే రీకాల్ చేసుకుంటామో ఆ బ్రెయిన్ యొక్క ప్రాసెస్ అని జరిగి దాని తర్వాత మనకు ఆ ఇన్ఫర్మేషన్ అనేది డిస్ప్లే అవుతుంది, రైట్? ఎస్. సో వై షుడ్ వి వాచ్ టీవీ న్యూస్? మనం టీవీ న్యూస్ ఎందుకు వినాలి? ఇప్పుడు మీరు ఒక రూమ్ లో ఉంటారు. సో యు ఆర్ ఇన్ ద కాలేజ్, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ యు ఆర్ ఇన్ కాలేజ్ అండ్ యు ఆర్ బిజీ విత్ యువర్ స్టడీస్. మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్ లో ఉంటారు, చదువుతూ ఉంటారు, ఇంటికి వస్తారు, మళ్ళీ కాలేజ్కి వెళ్తారు, మళ్ళీ ఫుడ్ తింటారు. సో ఇదే మీ యాక్టివిటీ. మన యొక్క సొసైటీలో ఏం జరుగుతోంది, ఏం న్యూస్ జరుగుతోంది అనేది మీరు ఏం పట్టించుకోకపోతే మీకు ఏమొస్తుంది? ఏ యొక్క నాలెడ్జ్ అనేది రాదు. సో మీకు ఎడ్యుకేషన్ పైన ఒకటే ఉంటుంది అనమాట. సమాజంలో ఏం జరుగుతుంది మనకు ఒక అవేర్నెస్ ఉన్నప్పుడే అమ్మాయిలు చాలా జాగ్రత్త పడతారు కదా. ఎక్కడైనా మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఎస్ దిశ కేసు తెలుసు కదా. సో మనకు ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ మనం ఆ నేమ్ చెప్పిన వెంటనే రీకాల్ అయిపోతుంది. సో ఇలా అలా జరిగింది, ఆ అమ్మాయిని ఇలా చేశారు, ఇలా కాల్ చేశారు. సో షీ ఈజ్ ఎడ్యుకేటెడ్ అండ్ డాక్టర్ ఆల్సో. అంత మంచిగా చదువుకున్న అమ్మాయి ఆ యొక్క సిచ్యువేషన్ లో ఏం చేయలేకుండా పోయింది కదా. సో ఆ యొక్క ఇన్సిడెంట్ మనకి ఇంకా మన మైండ్ లో స్టోర్ అయ్యిందనమాట, అంతే కదా. నిర్భయ కేస్ ఇలాంటిదంతా ఎందుకు మళ్ళీ రీకాల్ చేసుకుంటాము? ఇట్స్ వెరీ వెరీ యూస్ఫుల్ ఫర్ గర్ల్స్ నవ్ ఏ డేస్. ఎందుకంటే మన ఆత్మ సంరక్షణ కదా, మన యొక్క మనల్ని సంరక్షించుకోవాలంటే, కాపాడుకోవాలంటే, రక్షించుకోవాలంటే అలాంటి ఇన్సిడెంట్స్ ని మనం ఎప్పుడూ గుర్తు పెట్టుకుంటూ ఉండాలి, గర్ల్స్ పర్టికులర్లీ. మరి బాయ్స్ ఏం చేయాలి? అలాంటి ఇన్సిడెంట్ చూసినప్పుడు మనతో మన సిస్టర్స్, మన క్లాస్మేట్స్, మన పక్కన నైబర్స్ ఎవరైనా అమ్మాయిలు ఉంటే మనం వాళ్ళని సేవ్ చేయాలి కదా. అబ్బాయిలు గుర్తు పెట్టుకోవాలి, అమ్మాయిలు కూడా గుర్తు పెట్టుకోవాలన్నమాట. సో ఇలాంటి న్యూస్ అంతా మనకి ఎక్కడ దొరుకుతుంది? ఒకటి న్యూస్ పేపర్ అండ్ టీవీ న్యూసెస్ అన్నమాట, అంతే కదా. ఒక్కొక్కసారి ఎవరైనా న్యూస్ చదివి మనకు చెప్తూ ఉంటారు, మా ఇలా జరిగిందంట, మీరు కాలేజ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, పరిచయం లేని వాళ్ళతో మాట్లాడొద్దండి, కరెక్ట్ గా 6 లోపల ఇంటికి రండి. ఎందుకంటే 6 తర్వాత ఎలా ఉంటుందో మనకు తెలియదు, సొసైటీ అనేది చాలా చేంజ్ అయిపోతుంది ఈవినింగ్ లో. సో అలాంటి మనుషుల మధ్య మనము జాగ్రత్తగా ఉండాలి అనేది న్యూస్ లో కూడా చూపిస్తారనమాట. సో ఇప్పుడు మనకి ఒక యాప్ కూడా చేశారు, దిశ యాప్. అందులో మీరు రిజిస్టర్ చేసుకుంటే మీ యొక్క సేఫ్టీగా మీరు ఎక్కడైనా ఒక ప్రాబ్లం లో ఉన్నప్పుడు మీరు ఎలా మిమ్మల్ని సేవ్ చేసుకోవాలి అనేది కూడా మీకు యూజ్ అవుతుంది. ఆ యాప్ లో మీ నేమ్ తో, మీ మొబైల్ నంబర్ తో రిజిస్టర్ చేసుకోవాలన్నమాట. ఇలాంటిదంతా మనకి ఎలా తెలుస్తుంది అంటే మనం న్యూస్ చూసినప్పుడే, వాచింగ్ న్యూస్, వీ హ్యావ్ టు వాచ్ న్యూస్. ఓకే. సో మనకి వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ యూస్ఫుల్, నేషనల్, ఇంటర్నేషనల్, వరల్డ్ వైజ్ న్యూస్ కదా. మనం ఈవెన్ ఆంధ్ర వరకు ఉంటుంది. ఆ యొక్క న్యూస్ పేపర్ లో మన యొక్క రాష్ట్రంలో జరిగిందన్నీ ఉంటుంది. అందులో కూడా నేషనల్, ఇంటర్నేషనల్ కూడా పబ్లిష్ చేసింటారనమాట. ఇట్స్ న్యూట్రల్. సో వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్ ఈస్ న్యూట్రల్, స్పెసిఫిక్ అండ్ అడ్వాన్స్డ్ వొకాబులరీ. అందులో వర్డ్స్ అంతా ఎలా ఉంటుంది? అడ్వాన్స్డ్ గా ఉంటుంది అనమాట. మీరు నార్మల్ గా మాట్లాడే వర్డ్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ వర్డ్స్ ఉంటుంది, వొకాబులరీ కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. రీడ్ స్లోలీ, మనం న్యూస్ చదివేటప్పుడు మెల్లగా చదవాలి. లెస్ స్లాంగ్, స్లాంగ్ అనేది లెస్ గా ఉంటుంది. వీ షుడ్ నాట్ యూజ్ ద ఫాస్ట్. 5th గ్రేడ్ లెవెల్ ఓన్లీ. ఆ యొక్క న్యూస్ వచ్చి ఫాస్ట్ గా ఉంటుంది, అప్ టు డేట్ ఉంటుంది, ప్రెసెంట్ టెన్స్ లోనే ఉంటుంది. ఏ న్యూస్ అన్నా ఇప్పుడు జరిగినట్టు. మనం ఇప్పుడు నేనేం చేస్తున్నాను, ఐఎమ్ టీచింగ్ అండ్ యు ఆర్ లిజనింగ్. ఇప్పుడు జరిగింది జరిగినట్టుగా రాస్తారు, నిన్న జరిగినా కూడా. ఓకే. సో స్కూల్ ఎడ్యుకేషన్ ఫర్ 9th to 12th. Watching TV can be catalyst. Family time sitting together. మనం ఏమి టీవీ అనేది ఒక్క న్యూస్ కోసమే చూస్తామా, అదర్ ఎంటర్టైన్మెంట్ కూడా చూస్తామా? సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యూజ్ ఇట్ ఫర్ ఎంటర్టైన్మెంట్, రైట్? అంతే కదా. చాలా మంది న్యూస్ కాకుండా మనం టీవీ ప్రోగ్రామ్స్ అనేది మన పేరెంట్స్ తో, మన ఫ్యామిలీ మెంబర్స్ తో ఎలా వాచ్ చేస్తాము, ఒక ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ కి వాచ్ చేస్తూ ఉంటాం. మీరు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవ్వడానికి వెంటనే ఏం చేస్తారు? ఇంటికి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని
బ్యాగ్ అక్కడ పడేసి ఫస్ట్ టీవీ ఆన్ చేస్తారు, రైట్? ఎవరి దగ్గర రిమోట్ ఉన్నా ఫస్ట్ మీరు తీసుకుంటారు, మీకు నచ్చిన ఫేవరెట్ షోస్ చూస్తారు. ఇదర్ ఇట్స్ ఏ మ్యూజిక్, కొంతమంది అయితే న్యూస్ ఛానల్, మోస్ట్లీ పెద్దవాళ్ళు ఎక్కువ న్యూస్ ఛానల్స్ చూస్తుంటారు. సో ఇంట్లో హోమ్ మేకర్స్ ఉంటే వాళ్ళు సీరియల్స్ చూస్తారు. స్టూడెంట్స్ ఏం చేస్తారు? మ్యూజిక్ వింటారు కదా. మ్యూజిక్ రిలీవ్స్ అవర్ స్ట్రెస్, అంతే కదా. మ్యూజిక్ అనేది ఏమవుతుంది? మన యొక్క స్ట్రెస్ ని రిలీఫ్ చేస్తుంది. ఈవినింగ్ ఇంటికి వెళ్ళిందనే కొంచెం మ్యూజిక్ వింటే మన స్ట్రెస్ అంతా వెళ్ళిపోతుంది. అలా మీకు వాచింగ్ టీవీ అనేది కూడా ఎలా యూజ్ అవుతుంది? మనకి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఫ్యామిలీ మెంబర్ తో కూడా మనం కలిసి టీవీ అనేది చూస్తాం అనమాట. షేరింగ్ వాల్యుబుల్ ఎక్స్పీరియన్సెస్, సో కొన్ని న్యూస్ కూడా షేర్ చేసుకుంటాం. మనకి ఇక్కడ న్యూస్ పెద్దవాళ్ళ ఇంట్లో చూస్తే మీరు ఇంటికి వచ్చిందనే వాళ్ళు షేర్ చేస్తారు కదా. సో ఇలా అలా జరుగుతుంది, బీ కేర్ఫుల్, బాగా చదువుకోండి అని చెప్తారనమాట. సో దెన్ డిస్క్రైబింగ్ వెరైటీస్ ఆఫ్ స్టోరీస్, టీచింగ్ డిఫరెంట్ హాబీస్. ఆ న్యూస్ లో ఏమేమి ఉంటాయి? స్టోరీస్ ఉంటుంది, టీచింగ్ డిఫరెంట్ హాబీస్ ఉంటుంది, ఇంక్రీజ్ ఇన్స్పిరేషనల్ మోటివ్స్, మోటివేషన్ స్టోరీస్ ఉంటుంది, ఇన్స్పిరేషనల్ వీడియోస్ చూపిస్తూ ఉంటారు. కొంతమంది పర్సనాలిటీస్ గురించి, వాళ్ళ లైఫ్ లో ఏమేమి అచీవ్ చేశారు, ఇవన్నీ కూడా మనం న్యూస్ లో చూడొచ్చు. అండ్ స్పోర్టివ్ నేచర్ ఇన్ ఆల్ యాక్టివిటీస్, ఛాలెంజింగ్ కాంపిటీషన్స్ కూడా మనము చూడొచ్చు అన్నమాట. ఓకే, మనకు కరెంట్ అఫైర్స్ దొరుకుతుంది, ఇంకా టీవీలో మంచి ఇన్ఫర్మేషన్, నేచురల్ ఫ్లో ఆఫ్ ఇంగ్లీష్. వాచింగ్ న్యూస్ ఫర్ అన్ ఇంటిగ్రల్ part of students lives, so it makes perfect sense to bring them into the language classroom. News as motivational also make the language. మనం న్యూస్ చూసేటప్పుడు మనం ఏమవుతుందంటే మన యొక్క లాంగ్వేజ్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ ఇందాక చాలా మంది న్యూస్ చదివారు, చాలా బాగా చదివారు. 1 or 2 మిస్టేక్ ఉన్నా కూడా వాళ్ళు చాలా బాగా న్యూస్ చదివారు అనమాట. సో వాళ్ళు ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఒక న్యూస్ రీడర్ అవ్వచ్చు, ఇంగ్లీష్ న్యూస్ రీడర్ కూడా అవ్వచ్చు అనమాట. సో కొంతమందికి ఇది ఉంటుంది, వాళ్ళ ఎయిమ్, నేను న్యూస్ రీడర్ అవ్వాలి, న్యూస్ రిపోర్టర్ అవ్వాలి. న్యూస్ రిపోర్టర్ అంటే ఎవరు? కలెక్టింగ్ న్యూస్, న్యూస్ ని కలెక్ట్ చేసే వాళ్ళని న్యూస్ రిపోర్టర్ అంటారనమాట. సో న్యూస్ చదివే వాళ్ళని న్యూస్ రీడర్ అంటారు, రైట్? ఎస్. Learning process environment, news provides a source of authentic and varied language with examples of English used to real situation outside the classroom particularly. అదే ఇందాక చెప్పాను కదా, మీకు స్కూల్ కాలేజ్ ఇవే కాకుండా అవుట్ సైడ్ ఆఫ్ ద బాక్స్, థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ అని కూడా మనం ఇందాక నేర్చుకున్నాం కదా. అంటే మనం బయట ప్రపంచంలో ఏం జరుగుతా ఉంది అనేది కూడా మనం సమాజంలో తెలుసుకోవాలి. సో ఇంటరాక్టివ్ లాంగ్వేజ్, ద లాంగ్వేజ్ ఆఫ్ రియల్ లైఫ్ కాన్వర్జేషన్. న్యూస్ ఎక్స్పోజెస్ స్టూడెంట్ టు న్యాచురల్ ఎక్స్ప్రెషన్స్ అండ్ ద న్యాచురల్ ఫ్లో ఆఫ్ స్పీచ్ ఇఫ్ దే ఆర్ నాట్ లివింగ్ ఇన్ అన్ ఇంగ్లీష్ కదా. మనం అదర్ కంట్రీస్ లో లేకపోయినా ఎందుకు ఇంగ్లీష్ మాట్లాడతాము? సో మన మదర్ టంగ్ కాకుండా ఇంగ్లీష్ కూడా ఎందుకు నేర్చుకోవాలంటే ఇట్ ఈస్ యూస్ఫుల్ టు ట్రావెల్ అరౌండ్ ద వరల్డ్ కదా. ఎక్కడికి వెళ్ళినా కూడా ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మనకు ఫ్లో వస్తుంది, న్యాచురల్ ఫ్లో వస్తుంది అనమాట. మనం మాట్లాడుతూ ఉంటే మనం తడబడకుండా ఫ్లూయెంట్ గా మాట్లాడతాము. ఓకే, and speaking environment, perhaps only the television can provide learners with this real life language input. మీరు టీవీ చూస్తూ నేర్చుకోవడం వల్ల కానీ ఇలాంటివంతా మీకు బాగా ఇమేజెస్ స్టోర్ అవుతుంది, ఈ యొక్క మీకు స్పీకింగ్ ప్రాక్టీస్ అనేది కూడా జరుగుతుంది. సో ఇట్ ఇంక్రీజెస్ ఎడ్యుకేషనల్ వాల్యూస్. సో న్యూస్ ఇంగ్లీష్ న్యూస్ చదవడం వల్ల, వినడం వల్ల ఏం జరుగుతుంది? ఇట్ ఇంక్రీజ్ ఎడ్యుకేషనల్ వాల్యూస్, అవేర్నెస్ అబౌట్ సోషల్, civic and cultural activities, exposure to different languages and increase logical and analytical thinking.
సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అండ్ బాండింగ్ విత్ సొసైటీ. ఇన్ని లాభాలు ఉందన్నమాట. మీకు న్యూస్ అనేది తెలిసినప్పుడు మీకు సొసైటీ గురించి డిఫరెంట్ ఆఫ్ ఐడియాస్ వస్తుంది. ఎడ్యుకేషన్ వాల్యూస్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అవేర్నెస్ ఆఫ్ సోషల్ సివిక్ అంటే మనం సొసైటీ గురించి ఒక అవేర్నెస్ వస్తుంది. మనం డిఫరెంట్ లాంగ్వేజెస్ కూడా నేర్చుకోవచ్చు. ఇంక్రీజ్ లాజికల్ అండ్ అనలిటికల్ థింకింగ్ అన్నమాట. మనం మామూలుగా ఆలోచించకుండా మనము డిఫరెంట్ గా ఆలోచిస్తాం అన్నమాట, లాజికల్ గా. సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అనేది కూడా పెరుగుతుంది. బాండింగ్ విత్ సొసైటీ, సొసైటీతో మన యొక్క రిలేషన్షిప్ కూడా పెరుగుతుంది అన్నమాట. మనము మన యొక్క స్కూలు మన స్టడీసే కాకుండా సొసైటీకి ఉపయోగపడే వాళ్ళంగా మనం స్టూడెంట్స్ తయారవుతారు. రియల్ ఇంగ్లీష్ నాలెడ్జ్. సో ఈ ఇంగ్లీష్ నాలెడ్జ్ అనేది ఎంతవరకు మీకు అవసరము? See here. Benefits of watching news. First one, educational, stay current, get culture, and crazy fandoms are fun. కదా, ఫన్ కూడా ఉంటుంది అనమాట ఇందులో. ఫ్యామిలీ బాండింగ్ అనేది కూడా తెలుస్తుంది. అండ్ లెర్న్ ఏ లాంగ్వేజ్ అండ్ మెంటల్ హెల్త్, సేవ్ మనీ, డెలివర్ స్ట్రెస్. ఇన్ని లాభాలు ఉన్నాయి. వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్ వల్ల గెట్ ఇన్స్పైర్డ్. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ వాచింగ్ న్యూస్. కెన్ ఎన్వన్ రీడ్ దిస్? ఎవరైనా చెప్పగలరా ఏమేమి ఉంటాయి? ఎడ్యుకేషనల్, స్టే కరెంట్, అండ్ గెట్ కల్చర్డ్, అండ్ crazy, condoms are fun, family bonding, learn a language, mental health, save money, deliver stress. అంతే కదా, ఇన్ని లాభాలు ఉన్నాయి వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్. మీరందరూ కూడా వాచ్ చేస్తారా? ఆర్ యూ విల్లింగ్? మీరు వాచ్ చేస్తారా ఇంకా మీదట ఇంగ్లీష్ న్యూస్? ఇందువల్ల మీరు లాభాలు నేర్చుకున్నారు కదా. సో ఆర్ యూ రెడీ టు వాచింగ్? ఎస్. బ్యూటిఫైయింగ్ వర్డ్స్ విత్ ఫీలింగ్స్. ఫీలింగ్స్ అనేది కూడా మనకు డిఫరెంట్ గా ఉంటుంది. ఫీలింగ్స్ బై వాచింగ్ ఇంగ్లీష్ న్యూస్ అండ్ మోటివేట్స్, బిల్డ్ ఓన్ వర్డ్స్ ఇన్ కంటెక్స్ట్. మోస్ట్ ఫేవరెట్ ఆస్పెక్ట్స్ ఫర్ వాచింగ్ న్యూస్ ఆన్ మూవీస్ బికాస్ ఆఫ్టర్. అంటే మీరు మామూలుగా తెలుగు న్యూస్ చదవడం కన్నా ఇంగ్లీష్ న్యూస్ చదివినప్పుడు మీ యొక్క స్టైల్ ఆఫ్ స్పీకింగ్ అనేది కూడా మారుతుంది కదా. వాట్ జగదీష్, యు నో స్పీకింగ్ ఇంగ్లీష్? ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా? ఎస్. సో మనం ఇంగ్లీష్ బాగా మాట్లాడతాం కదా, యునో కొంచెం వరకు మాట్లాడతాము. కానీ న్యూస్ వినడం వల్ల, చూడడం వల్ల ఆ స్టైల్, స్లాంగ్ అండ్ వొకాబులరీ, ప్రొనౌన్సియేషన్ విల్ బి చేంజ్. సో వాచింగ్ పర్టికులర్ సబ్జెక్ట్ you learn from vocabulary related to that particular context. Additional words from schools and classes. So we understand that words and its meaning, but we don't know to express the words with the feelings. అంతే కదా, మనము కొన్ని పదాలు మాట్లాడతాము, చదువుతాం, కానీ మన యొక్క ఫీలింగ్స్ ని మనము ఎక్స్ప్రెస్ చేయలేము. సో అలాంటివన్నీ కూడా మనం న్యూస్ రీడింగ్ వల్ల వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళ వే ఆఫ్ స్పీకింగ్ అండ్ స్టైల్, బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్, ఎవ్రీథింగ్ మనం చూసినప్పుడు we have to change our attitude. అంతే కదా, మనం ఇతరులని రోజు అబ్జర్వ్ చేస్తూ ఉంటే, వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారు అని అబ్జర్వ్ చేస్తుంటే we have to change our style also. అంతే కదా, వాళ్ళలాగా మనం కూడా చేంజ్ అయిపోతూ ఉంటాం అన్నమాట. మనం వర్డ్స్ మామూలుగా మనం అన్ని పదాలు ఒకే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ తో చెప్తే ఎవరైనా లైక్ చేస్తారా? మన ఫేస్ ని ఎప్పుడు డల్ గా పెట్టుకొని అదే ఎక్స్ప్రెషన్స్ తో చెప్తూ ఉంటే ఎవరు మనల్ని లైక్ చేయరన్నమాట. వీ హ్యావ్ టు చేంజ్ అవర్ బాడీ లాంగ్వేజ్, ఎక్స్ప్రెషన్స్. ఇవన్నీ కూడా మనం ఎలా నేర్చుకుంటామంటే వాచింగ్ న్యూస్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, ఏబుల్ టు లెర్న్ ఫీలింగ్స్ దట్ ఎక్స్ప్రెషన్స్, సో వీ క్యాన్ స్పీక్ and we can express our feelings, beautify the words with our feelings. మనము మాట్లాడే పదాలని అందంగా మాట్లాడొచ్చు, స్టైలిష్ గా మాట్లాడొచ్చు. మనం యొక్క మాట్లాడే వర్డ్స్ కూడా ప్రొనౌన్సియేషన్, స్లాంగ్, ఎవ్రీథింగ్ షుడ్ బి చేంజ్. వాచింగ్ న్యూస్. సో గుడ్ ఎఫెక్ట్.
Television gives exposures to children on different cultural experiences. Television also keeps children aware of current events and news related items. కరెంట్ ఈవెంట్స్ అంటే కరెంట్ అఫైర్స్, ఇప్పుడు సమాజంలో జరుగుతున్నవి, ఏ మంత్రులు చేంజ్ అవుతారు, మినిస్టర్స్, వీళ్ళదంతా ఉంటుందన్నమాట. ఓకే, ఎస్. వాచింగ్ ఎడ్యుకేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెలివిజన్ హెల్ప్ ద కిడ్స్ use it effectively as a కాంప్లిమెంట్ టు స్కూల్ ఎడ్యుకేషన్ కదా. మనం టెలివిజన్ లో ఓన్లీ న్యూసే కాకుండా చాలా టీవీ లెసన్స్ కూడా ఉన్నాయి కదా, విన్నారా ఎప్పుడైనా? సో నౌ యు ఆర్ లిజనింగ్ ఫ్రమ్ జూమ్ సెషన్ కదా. జూమ్ సెషన్ ట్రైనింగ్ క్లాస్ వింటున్నారు. మామూలుగా క్లాస్ రూమ్ లో వినడం కన్నా ఇది మీకు కొంచెం ఎఫెక్టివ్ గా ఉంటుంది కదా, ఇంట్రెస్ట్ గా ఉంటుంది. డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ ని, డిఫరెంట్ డిస్ట్రిక్ట్ పీపుల్ ని అందరినీ మనం ఒకే ప్లేస్ లో, ఒకే ప్లాట్ఫామ్ లో మీట్ అవుతున్నాం అన్నమాట. సో నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, జస్ట్ వీఆర్ కమ్యూనికేటింగ్ టుగెదర్ కదా. ప్రతిరోజు మేము మిమ్మల్ని చూస్తాము, మీరు నన్ను చూస్తారు. నాది వేరే డిస్టిక్, మీది వేరే డిస్టిక్. సో ఇక్కడ మనం అందరూ ఒకటిగా మీట్ అవుతున్నామంటే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మీడియా కదా. మీడియా ద్వారానే కదా మనం ఇంటర్నెట్ ద్వారా మనం ఈ జూమ్ సెషన్స్ అనేది నేర్చుకుంటున్నాము. సో మీరు ప్రతిరోజు నన్ను చూస్తారనమాట. ఓకే, నేను వేరే డిస్టిక్, మీరు వేరే డిస్టిక్ కదా, మనం అందరూ ఒకేసారి కనెక్ట్ అయ్యాం, రైట్? సో దీనివల్ల మీకు నాలెడ్జ్ అనేది గెయిన్ అవుతుందా లేదా? నేర్చుకుంటున్నారా టాపిక్స్? నేను చెప్పే టాపిక్స్ అన్ని మీకు అర్థమవుతుందన్న? ఎస్, యు ఆర్ గెటింగ్ సమ్ నాలెడ్జ్ ఫ్రమ్ మీ కదా. కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. సో మీరు కొత్త కొత్త వొకాబులరీస్ కానీ, ఎలా ప్రొనౌన్స్ చేయడము, ఎలా ఇంగ్లీష్ మాట్లాడడం కూడా ఈ యొక్క మీడియా ద్వారా నేర్చుకుంటున్నారు. సో ఇట్స్ ఆల్సో వన్ ఆఫ్ ద మీడియా. టీవీలో నేర్చుకునేది కూడా ఒక వన్ టైప్ ఆఫ్ మీడియా. అండ్ ఇది ఆన్లైన్ సెషన్ కాబట్టి ఇందులో కూడా మీరు మన యొక్క టాపిక్స్ ని, కంటెంట్ ని నేర్చుకుంటున్నారు. క్వాలిటీ షోస్ వన్ టెలివిజన్ కెన్ ఇంపార్ట్ నాలెడ్జ్ అండ్ ఇంపార్టెంట్ వాల్యూస్ అండ్ లెసన్స్. ఓకే, క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది? నాలెడ్జ్ ని ఇంప్రూవ్ చేస్తుంది. వాచింగ్ మ్యూజిక్, కన్సర్ట్ అండ్ ఆర్ట్ షోస్ కెన్ మేక్ ద కిడ్స్ అవేర్ ఆఫ్ ద వేరియస్ జనర్స్ ఆఫ్ మ్యూజిక్ అరౌండ్ ద వరల్డ్. మ్యూజిక్ వల్ల ఏమవుతుంది? మనకు స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది అనమాట. మనము చాలా బోరింగ్ గా ఉన్నప్పుడు ఏమవుతుంది, మనం మ్యూజిక్ విన్నామంటే ఆ యొక్క స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది. టెలివిజన్ హెల్ప్స్ ఏ చైల్డ్ ఇన్ స్పెండింగ్ టైమ్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. మనం అందరూ టీవీ ఎప్పుడు చూస్తాము? మనం మన క్లాస్ అన్ని ముగించుకొని ఇంటికి వెళ్ళి ఫ్రీగా ఫ్యామిలీ మెంబర్స్ తో హాలిడేస్ లో, ఏదైనా ఫెస్టివల్స్ అప్పుడు అందరూ కలిసి ఒక మూవీకి వెళ్ళలేదో, లేదు ఇంట్లో అందరూ ఫ్యామిలీతో కూర్చొని ఒక మూవీ చూస్తాం, రైట్? దీని వల్ల మనకు ఫన్ అండ్ జాయ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఫ్యామిలీ మెంబర్స్ తో స్పెండ్ చేసే అవకాశం అనేది దొరుకుతుంది. సో ఇప్పుడు మీరంతా చాలా బిజీగా ఉంటారు కదా, మీ యొక్క చదువు, మీ యొక్క ఫ్రెండ్షిప్ ఎక్కువగా వాల్యూ ఇస్తుంటారు. ఫ్యామిలీ మెంబర్స్ కి ఇస్తారా? లేదు. ఏదో ఫెస్టివల్స్ అప్పుడు, సండే హాలిడేస్ అప్పుడు వాళ్ళతో స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. అలాంటప్పుడు మాత్రమే మీరు వాళ్ళతో ఉంటారు కదా. మిగతా టైం అంతా మీ బిజీలో మీరు ఉంటారు, వాళ్ళు మీకు లంచ్ ప్యాక్ చేసే బిజీలో, మీకు వంటలు చేసేది, మీ పనులు చేసే బిజీలో ఉంటారనమాట. సో ఈ టీవీ అనేది ఒక ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిపి వాళ్ళతో ఆనందాన్ని పంచుకునే విధంగా చేస్తుంది. సో వాచింగ్ మ్యూజిక్ రిలీవ్స్ స్ట్రెస్ అన్నాము. సో ఇక్కడ టెలివిజన్ హెల్ప్స్ ఏ చైల్డ్ ఇన్ స్పెండింగ్ టైం విత్ ఫ్యామిలీ. అంతే కదా, అందరూ కూర్చొని, ఫర్ ఎగ్జాంపుల్ అందరూ మీ ఫ్యామిలీ అంతా నైట్ కూర్చుంటారు, ఒక జబర్దస్త్ షో అనుకోండి, అది చాలా కామెడీగా ఉంటుంది కదా. ప్రతి ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూర్చొని హ్యాపీగా చూసి నవ్వుకొని ఎంజాయ్ చేస్తూ ఉంటారట. ఇది కామెడీ షో కదా, అందరూ లైక్ చేస్తారు ఆల్మోస్ట్ ఆల్ కదా. దీనికి ఏజ్ గ్రూప్స్ ఉండదు. న్యూస్ చూసే వాళ్ళు కూడా అది చూస్తారు, సీరియల్ చూసే వాళ్ళు చూస్తారు, మీలాంటి టీనేజర్స్, మ్యూజిక్ వినే వాళ్ళు కూడా ఆ యొక్క ప్రోగ్రామ్ ని చూస్తారు. ప్రతి ఒక్కరికి అలాంటి ప్రోగ్రామ్స్ అనేది చాలా ఇంట్రెస్ట్ గా ఉంటుంది. వాచింగ్ డాక్యుమెంటరీస్ ఎస్పెషలీ ఫ్రాగ్మెంటెడ్ ఫర్ చిల్డ్రన్ ఓపెన్స్ డోర్ ద వరల్డ్ ఇన్ ద మైండ్. కొన్ని డాక్యుమెంటరీస్ ఉంటుంది కదా, షార్ట్ ఫిల్మ్స్, అవన్నీ మీరు లైక్ చేస్తారు. అలాంటిది మన యొక్క ప్రపంచంలో ఏం జరుగుతుందో అవన్నీ కూడా తెలుసుకునేదానికి ఉపయోగపడుతుంది అనమాట, రైట్? సో
సో ఇన్ దిస్ బిజీ లైఫ్ టెలివిజన్ క్యాన్ బి ఈజియస్ట్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే చెప్పాను కదా, ఈ యొక్క బిజీ లైఫ్ లో మనకి ఒకే ఒక సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఏది? టీవీ. ఇంకోటి ఏంటి, ఇప్పుడు మీరు బాగా మొబైల్ ఫోన్స్ వాడుతుంటారు కదా, ఎక్కువగా ఈ యొక్క ఫేస్బుక్ చూస్తూ ఉంటారు, యూట్యూబ్ చూస్తూ ఉంటారు ఎక్కువగా, రైట్? మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే గూగుల్ సెర్చ్, అంతే కదా, ఇమీడియట్ గా గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ 99% పీపుల్ ఆర్ యూజింగ్ నౌడేస్ మొబైల్ ఫోన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ బై వాచింగ్ న్యూస్. అంటే టీవీని మనం ఎక్కడికి మోసుకెళ్ళలేం కదా, ఇంట్లో ఉన్నప్పుడే చూస్తూ ఉంటాం. సో బయట తీసుకెళ్లే పీస్ ఏంటి? ఫోన్ అన్నమాట. ఫోన్ అయితే మనము ఈజీగా క్యారీ చేసుకోవచ్చు, ఇందులోనే అన్ని చూసుకోవచ్చు కదా. మనం ప్రపంచంలో జరిగే విషయాలు, న్యూస్, సాంగ్స్, ఎంటర్టైన్మెంట్, టీవీ, మూవీస్ కూడా చూసుకోవచ్చు అన్నమాట. సో ఛానల్స్ లైక్ డిస్కవరీ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వైల్డ్ లైఫ్. డిస్కవరీ ఛానల్ గురించి తెలుసా? అందులో వైల్డ్ లైఫ్ అంటే ఏంటి అంటే అడవులు, జంతువులు అవన్నీ ఉంటుంది కదా, వాటి గురించి అంతా చూపిస్తారనమాట. ఏ ఏ ప్రదేశంలో ఎలాంటి జంతువులు ఉంటుంది, అవి ఎలాంటి ఫుడ్ తింటుంది, దాని యొక్క యాక్టివిటీస్ అన్ని ఎలా ఉంటుంది అనేది డిస్కవరీ ఛానల్లో చూపిస్తూ ఉంటారు. వాచింగ్ క్విజ్ షోస్ కెన్ ఇంక్రీజ్ అవర్ నాలెడ్జ్. క్విజ్ చూస్తూ ఉంటారా మీరు? క్విజ్ చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క నాలెడ్జ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. బై వాచింగ్ రెసిపీ ఛానల్ వీ కెన్ లెర్న్ మెనీ రెసిపీస్. కొంతమందికి కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట, అంటే వంటలు డిఫరెంట్ గా చేస్తూ ఉంటారు. అలాంటి ఛానల్ చూడడం అంటే చాలా ఇష్టం వాళ్ళకి. కొంతమందికి ఎప్పుడు అనిమల్సే చూస్తూ ఉంటారు, కొంతమంది 24 hours న్యూస్ వింటూ ఉంటారన్నమాట, రైట్? కొంతమంది సాంగ్సే మార్నింగ్ నుంచి నైట్ వరకు సాంగ్స్ చూస్తుంటారు. ఇంకా మన పేరెంట్స్ ఏం చేస్తుంటారు, మదర్ మార్నింగ్ ఆన్ చేసి నైట్ ఎండ్ అయ్యేంత వరకు సీరియల్స్ చూస్తూ ఉంటారన్నమాట. అంటే వాళ్ళ యొక్క హాబీ, వాళ్ళ యొక్క మైండ్ సెట్ ప్రకారం ఒక్కొక్కరు ఒక్కొక్క ఛానల్స్ ని లైక్ చేస్తూ ఉంటారన్నమాట. సో విచ్ ఛానల్ యూ లైక్? మీకు ఎలాంటిది ఇష్టము? అరుణ, నీకు ఏ ఛానల్ అంటే ఇష్టం నాన్న? విచ్ ఛానల్ యూ లైక్ టు ప్రిఫర్ టు వాచ్ టీవీ? నువ్వు ఇంటికి వెళ్తావు, టీవీ చూస్తావు, ఇంటికి వెళ్ళిందనే ఏ ఛానల్ పెడతావు? వీడియో ఆఫ్ చేసేస్తా అడిగేలోపు. మీకు ఇష్టమైన ఛానల్స్ మీరు షేర్ చేసుకోవచ్చు, చాట్ బాక్స్ లో కూడా టైప్ చేయొచ్చు. సో ఇట్స్ ఓపెన్, దీంతో ఏముంది? సో ఐ లైక్ వాచింగ్, ఐ లైక్ లిజనింగ్ టు మ్యూజిక్. ఏం సింధు, నువ్వు ఎలాంటివి చూస్తావు? సింధు, ఈశ్వరి, మీకు ఎలాంటి ఛానల్స్ చూడడం అంటే ఇష్టం టీవీలో? యా, షేర్ యువర్ ఫీలింగ్స్. నవ్వకూడదు, డోంట్ లాఫ్. ప్రతి ఒక్కరు టీవీ చూస్తారు కదా, ఇందులో ఏముంది? ప్రతి ఒక్కరు టీవీ చూస్తారు, ఫోన్ చూస్తారు. సో మీకు నచ్చిన ఛానల్స్ ఏంటి? జగదీష్, యు ఆర్ లుకింగ్ వెరీ సీరియస్. ఏ ఛానల్ ఇష్టం నీకు? కొంతమంది ఎప్పుడు పాలిటిక్స్ అన్నమాట, ఏం జరుగుతా ఉంది, ఏ యొక్క పార్టీస్ ఎలా ఉన్నాయి, అలాంటిదే చూస్తూ ఉంటారన్నమాట. ఐ థింక్ మీ ఏజ్ లో మీరు ఎక్కువగా లైక్ చేసేది మ్యూజికా? జగదీష్, విచ్ ఛానల్ యూ లైక్? ఎక్కువగా ఏది చూస్తూ ఉంటావు? ప్లీజ్ రెస్పాండ్. అట్లీస్ట్ సమ్ ఆఫ్ యూ రెస్పాండ్ అన్నా, ఎవరైనా చెప్పచ్చు. అంటే మీకు ఎవ్వరికి టీవీ అంటే ఇష్టం లేదా? నో వన్ లైక్స్ టీవీ? ఓకే. బై వాచింగ్ రెసిపీ కూడా చూస్తూ ఉంటారన్నమాట. సో పేరెంట్స్ ఎక్కువగా రెసిపీ చూస్తూ ఉంటారు. వాళ్ళు, మీ మదర్ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు ఏదైనా డిఫరెంట్ గా పిల్లలకి చేసి పెట్టాలని వంట ఈ టీవీలో ఉంటుంది కదా, వంటలు వండడము అవి చూస్తూ ఉంటారన్నమాట. అభిరుచి, వేరియస్ రియాలిటీ షోస్ అన్నమాట. రియాలిటీ షోస్ అంటే ఏంటి? జోడీ ఇవన్నీ ఉంటుంది కదా ఈ టీవీలో కదా, డాన్స్ గురించి ఉంటుంది అనమాట. లైవ్ షోస్ ఉంటాయి, చాలా బాగుంటది, అవన్నీ చూస్తుంటారనమాట. ఇట్ ఈస్ రియాలిటీ షో లైక్ సింగింగ్, డాన్సింగ్, యాక్టింగ్. ఈ యాక్టింగ్ జబర్దస్త్ కూడా రియాలిటీ షోనే కదా, చాలా బాగా యాక్ట్ చేస్తూ ఉంటారు, ఫన్నీ చేస్తుంటారు, డాన్స్ వేస్తారు, చాలా బాగా యాక్ట్ చేస్తారు.
వాళ్ళు ఎంట్రీ అవగానే మనకు నవ్వు వస్తుంది అనమాట. అంటే ఒక మంచి ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్. ఎలాంటి వాళ్ళైనా అలాంటి ఛానల్ చూసినప్పుడు మన యొక్క మైండ్ ఎలా ఉంటుందంటే చాలా ఉంటుంది. ఎలాంటి కష్ట బాధలు కూడా మర్చిపోతారు అనమాట. పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ ఫీల్డ్. ఎస్, ఇందువల్ల ఏం జరుగుతుంది, ఇలాంటి ఛానల్స్ చూడడం వల్ల లెర్నింగ్ వాల్యూస్ అండ్ సోర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. అంతే కదా, అంటే డిస్కవరీ ఛానల్ గివ్స్ అబౌట్ వైల్డ్ లైఫ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కూడా చూసాం అనమాట. రైట్. సో ఇప్పుడు చూడండి, వ్యూయర్స్ సమ్టైమ్స్ imitate violent criminal sexual or in a hospital as a result. కొంతమంది డిస్అడ్వాంటేజెస్ కూడా ఉంది. ఇంత టీవీ చూడడం వల్ల, న్యూస్ చూడడం వల్ల మనం మంచి నేర్చుకున్నాం. ఇప్పుడు డిస్అడ్వాంటేజెస్ కూడా నేర్చుకున్నాం. టీవీ చూడడం వల్ల, న్యూస్ చూడడం వల్ల సమాజము కొన్ని చెడు అలవాట్లకు కూడా బానిసైపోతా ఉంది. డిస్అడ్వాంటేజెస్, కొంతమంది ఏం చేస్తారు, సో మీరంతా టీనేజర్స్, మీ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఏదైనా చూసినప్పుడు దానికి అట్రాక్ట్ అయిపోతారు. అలా అట్రాక్ట్ అయిపోయి ఏం చేస్తుంటారు, ఇప్పుడు సమ్ టైమ్స్ ఎక్కడైనా క్రిమినల్ వైలెంట్ జరిగింది అనుకోండి సమాజంలో, మీరు వెంటనే ఏం చేస్తారు, అలాంటిది మనం కూడా చేయాలి అనే ఒక మైండ్ సెట్ అనేది వస్తుంది కదా. ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కరు అలాగే అనుకుంటారు. అమ్మాయిలు, మోస్ట్లీ అమ్మాయిలు అనేది వాళ్ళలో కూడా ఉంటుంది. ఒక 10-20% అమ్మాయిలు ఒక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు మాత్రమే కొన్ని వైలెంట్ చేస్తుంటారు. అంటే వాళ్ళ యొక్క వాళ్ళని వాళ్ళే ఏదైనా చేసుకుంటుంటారు. సో అవన్నీ చేయకూడదు. డిస్అడ్వాంటేజెస్ ఏంటంటే, సో యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ మనల్ని మనము హర్ట్ చేసుకోకూడదు. సో మనకు ఏ టైంలో ఏది జరగాలనేది మన తలరాతిలో రాసి ఉంటుంది. సో మనం వాంటెడ్ గా ఒకరిని చంపడము, ఒకరిని హరాస్ చేయడము, సో అవన్నీ ఏమవుతుందంటే రిస్కీ బిహేవియర్. అదే టీవీ చూడడం వల్ల కొంతమంది పాడైపోతున్నారు. ఇప్పుడు జరుగుతున్న సమాజంలో జరిగే చాలా విషయాలని కూడా వీడియోస్ తీసి ఏం చేస్తున్నారంటే పోస్ట్ చేసేస్తున్నారు. ఇవన్నీ చాలా చెడు అలవాట్లు అన్నమాట. చూడాలి, మంచి చూడాలి, చెడు చూడాలి. సో మనం మంచిని మాత్రమే రిసీవ్ చేసుకోవాలి, చెడుని అక్కడే వదిలేవాలి. సో కొంతమంది ఏం చేస్తారు, అమ్మాయి జరుగుతూ ఉంటుంది. సో మనతో పాటు చదివే అమ్మాయి మనము ఒక స్త్రీలో మనం ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ట్రీట్ దెమ్ యాజ్ ఏ సిస్టర్స్. అంతే కదా, వాళ్ళని మన సిస్టర్స్ గా ట్రీట్ చేయాలి, మన ఇంట్లో వాళ్ళగా ట్రీట్ చేయాలన్నమాట. గివ్ రెస్పెక్ట్. అదే కదా, అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎలా ఉండాలి సమాజంలో, మంచిగా ఉండాలన్నమాట. సో మీకు మీరు ట్రబుల్ తీసుకొని వస్తే యూ హ్యావ్ టు గో టు జైల్ ఆర్ ఎనీ హాస్పిటల్. అబ్బాయిలు ఉంటారు కాలేజెస్ లో, ఒక అబ్బాయికి ఒక అబ్బాయి గొడవ జరిగింది. ఇవన్నీ ఎందువల్ల జరుగుతుందంటే ఇలాంటి మూవీస్ టీవీ చూసినప్పుడు అందులో 2 క్యారెక్టర్స్ ఉంటారు, ఒకటి హీరో, ఒకటి విలన్ క్యారెక్టర్. మనము ఇద్దరు క్యారెక్టర్స్ ని ఇంప్రెస్ అవుతాం. ఒకరు విలన్ క్యారెక్టర్ కి అడిక్ట్ అవుతారు, ఒకరు హీరోయిజం కి అడిక్ట్ అవుతారు. సో ఇద్దరు క్యారెక్టర్స్ మీట్ అయినప్పుడు ఏం జరుగుతుంది, ఫైటింగ్ అనేది జరుగుతుంది అనమాట. ఒక బుక్ కోసము, ఒక అమ్మాయి కోసము, ఏదైనా ఒక థింగ్ కోసము, లేదు నేనే కాలేజ్ లీడర్ అలాంటి విషయాల్లో వాళ్ళకి జగడాలు జరుగుతుంది. అలాంటప్పుడు ఏం జరుగుతుందంటే కొట్లాడతారనమాట. ఒక్కొక్క బ్యాచ్ వాళ్ళు ఇంకో బ్యాచ్ వాళ్ళతో వాళ్ళు ఒకటి హాస్పిటల్కి వెళ్తారు, ఒకటి జైలుకి వెళ్తారు. సార్, too much television is not good for మన ఆరోగ్యం అనేది పాడవుతుంది. ఇట్స్ వేస్ట్ ఆఫ్ టైం. చదవకుండా ఎక్కువగా టీవీ చూస్తూ ఉంటే మనకు టైం కూడా వేస్ట్ అవుతుంది అనమాట. టెలివిజన్స్ హిడెన్ అజెండా ఈస్ కన్సెప్షన్. ఓకే, సో మీరు ఎక్కువగా టీవీ చూడడం అనేది మానుకోవాలి. ఎందుకంటే మనం ఏం చేయాలంటే ఇంపార్టెంట్ న్యూస్ ఛానల్స్, మన సమాజానికి పనికొచ్చే ఛానల్స్, ఎడ్యుకేషనల్ ఛానల్స్ అనేది చూడాలి. ఇక్కడ నేను మీకు కొన్ని ఎడ్యుకేషన్ ఛానల్స్ చూపిస్తాను, జస్ట్ చూడండి. లర్నింగ్ ఇంగ్లీష్ అండ్ ఈజీ ఇంగ్లీష్ ఛానల్, రియల్ ఇంగ్లీష్ ఛానల్ అండ్ రాచల్స్ ఇంగ్లీష్ ఛానల్,
VOA Learn English Channel, nearly 32 free educational TV ఛానల్స్ ఉన్నాయన్నమాట. జస్ట్ యూ హ్యావ్ టు సర్చ్. మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే ఈ ఛానల్స్ అన్ని కనిపిస్తుంది. సో మీరు ఇందులో చాలా బాగా ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు, రైట్? ఎస్, ఐ హోప్ యూ అండర్స్టూడ్ ద టుడేస్ టాపిక్. ఇది ఎడ్యుకేషనల్ జియోగ్రఫీ ఛానల్, ఇది అనిమల్ డిస్కవరీ కూడా ఉంది, హిస్టరీ ఛానల్, అనిమల్ ప్లానెట్, నాట్ జియో వైల్డ్ అండ్ డిస్కవరీ. ఈ ఛానల్స్ అంతా ఎడ్యుకేషన్ టీవీ ఛానల్స్ అన్నమాట. సో యూ హ్యావ్ whenever you are free, just it's for fun. Madam, Yes. 13, 14, 15, ఈ 3 days, ma'am. Sir, 13, 14, 15, ఈ 3 days. నాతోనే మాట్లాడు. అవునండి. Yes, sir. రేపా సార్? 13, 14, 15. ఈ 3 days హాలిడేస్ మ్యామ్, పొంగల్ హాలిడేస్. 13. ఓకే. ఇంకా సాటర్డే యాజ్ యూజువల్ క్లాస్ రన్నింగ్. అవునా, అంటే రేపు లేదా సార్? 13, 14, 15. 3 days హాలిడేస్, పొంగల్ హాలిడేస్, సాటర్డే యాజ్ క్లాస్. అవును మ్యామ్. సండే హాలిడే, మండే ఉంటుంది కదా సార్? ఇంకా సాటర్డే రన్నింగ్. సో స్టూడెంట్స్, ఓకే స్టూడెంట్స్, జస్ట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు పొంగల్, సో మీ కాలేజ్ కూడా హాలిడేస్ ఉంది కాబట్టి ఈ జూన్ సెషన్ కూడా 3 days హాలిడేస్ అన్నమాట. ఎప్పుడు? రేపు. సో రేపు 13th భోగి, 14th పొంగల్ అండ్ 15th క్లాస్ ఉంటుంది. ఈ 3 days క్లాస్ ఉండదు అనమాట. ఓకే, సో so 3 days you have to enjoy your festival and celebrate your family members and make a fun. Okay, Thank yes, you. Sankranti holidays, enjoy your festival with your family members. Okay, Okay, Yeah. ma'am. బాగా టీవీ చూడండి. ఓకే, టీవీలో మంచి మంచి మూవీస్ ఉంటారు. అప్పుడు ఒకసారి మీ టీవీలో ఫ్రీ అప్పుడు జస్ట్ ఈ ఛానల్స్ ఉన్నాయా చూసుకోండి. ఓకే, ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ ద టాపిక్. ఎస్, ఉన్నాయా? చూసారా? ఎస్, వెరీ గుడ్. సో మీరందరూ ఏం చేయాలంటే ఇంట్లో ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ ఛానల్స్ చూస్తూ మీ యొక్క